మన తల్లి ఎంత గొప్పదంటే పైనుండేటువంటి ఒక చంద్రుడిని చూపెట్టి చందమామ అంటుంది. అంటే చంద్రుడితో తన బంధుత్వం కలుపుకుంటుంది. నా అన్న, నా తమ్ముడు అని సగర్వంగా చెప్తుంది నా తల్లి గోరు ముద్దలు తినిపించేటప్పుడు. అదేవిధంగా పొద్దున్న లేవగానే నింగిన ఉండేటువంటి ఒక తారకలు ఆ చుక్కలన్నీ తీసుకొచ్చి ఇంటి ముందట కళ్ళాపు జల్లి ముగ్గులేసి వాటిని కలుపుతూ, ఏదైతే బియ్యం పిండితో ముగ్గులు పెట్టేవాళ్ళు ఇంతకుముందు, దేని గురించి? పిచ్చుకలు వచ్చి తినేటి. అంటే ఈ సకల సృష్టి లోపల ఉండేటువంటి యొక్క ప్రతి ప్రాణి కూడా సుఖంగా ఉండాలనేటువంటిది భారతీయుల యొక్క జీవన విధానం. అందుగురించే ఆ తల్లి ఏం చేసేది? కడప కడిగేది, పసుపు రాసేది. పసుపు రాస్తే యాంటీబయాటిక్, లోపలికి సూక్ష్మ క్రిములు రావు. అదేవిధంగా ఇంటి లోపల చక్కగా అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం, మంగళార్తులు పాడేవాళ్ళు. ఇవాళ డీజే సంస్కృతి వచ్చిన తర్వాత బతుకమ్మ సంస్కృతి లోపల కూడా బతుకమ్మ పాటలు మనం పాడేటువంటి శక్తి లేదు మనకి. డీజే పెడితే ఎవరో ఒక ఆవిడ పాడితే మనం ఇక్కడ ఎగురుతాం. ఎగరడం కూడా ఎట్లా ఎగురుతాం? ఇంతకుముందు చిన్నపిల్లలు చక్కగా డాన్స్ చేశారు, నృత్యం చేశారు. భారతదేశానికి సంబంధించినటువంటి ఒక చతుషష్ఠి కళలు, 64 కళలు ఉన్నాయి మనకి. ఒక కూచిపూడి, ఒక భరతనాట్యం, జానపద గేయాలు, సంగీతం, సాహిత్యం. మన ఊర్లలో గొల్లసుద్దులు చెప్పేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, చెక్క భజనలు చెప్పేవాళ్ళు. ఇవన్నీ మన పిల్లలకి అందిస్తున్నామా? ఏం చెప్తున్నాం పిల్లలకి? చెవు కేక, ఇదే కదా. లేకపోతే బుల్లెట్ బండి, ఇంకేదో, లేకపోతే నల్ల కలద్దాలు పెట్టాలా, లుంగి డాన్సులు చేయించాలి వాళ్ళతో. ఇదేనా మనం నేర్పేటువంటి సంస్కృతి? కాబట్టి మన పిల్లలకి మన సభ్యత, మన సంస్కృతి, మన నాగరికత, మన జీవన విధానం మన తాతల తండ్రులు మనకు అందించారు. మనం వాటిని రాబోయేటువంటి ఒక తరానికి అందించాల్సినటువంటి ఒక బాధ్యత, ఆ గురుతరమైనటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది.